శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం. విశాఖలో మరో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతుంది. దువ్వాడలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. సీనియర్లు జూనియర్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. పోలీసులు పలువురు విద్యార్థులపై BNS 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విశాఖలోని దువ్వాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. కాలేజ్ లో ఏటా జరిగే యువతరంగ్ పోస్టర్ ఆవిష్కరణ సమయంలో విద్యార్థులు డాన్సులు చేశారు. అయితే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి కాలు EEE థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థికి తగిలింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాలు తగిలిన విద్యార్థి క్షమాపణ చెప్పిన సీనియర్ వినలేదు. తన స్నేహితులతో కలిసి సెకండ్ ఇయర్ విద్యార్థిని చితక్కొట్టారు. దీంతో బాధిత విద్యార్థి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదుతో దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఎన్నిసార్లు జరిగినా విజ్ఞాన్ యాజమాన్యం మాత్రం విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని తల్లిదండ్రుల వాదన. విజ్ఞాన కాలేజ్ లో విద్యార్థులపై పర్యవేక్షణ లేకపోవడం తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.